ఇమ్ము చెప్పిన మాట ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. అది మీకేమనిపించిందో మీ కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ ఆఫ్టర్ కెప్టెన్సీ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత శ్రీజ దమ్ము ఇమ్ముని అడిగిద్ది. ఇమ్ము ఒకవేళ మీ యొక్క టెన్స్లోని ఓనర్స్లోని ఒక నలుగురు పంపించాలంటే ఎవరిని పంపిస్తావు నువ్వు అని ఇమ్ముని అడిగితే ఇమ్ము ఏమన్నా తెలుసా, మా దగ్గర నలుగురు అమ్మాయిలు పంపించేస్తావమ్మా, ఎందుకంటే వాళ్ళు రోజు ఒకే ఫుడ్ తిని వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు అబ్బాయిలు మేము ఎట్ట కూడా తట్టుకుంటాం, అమ్మాయిలు తట్టుకోలేరేమో అని చెప్పి నలుగురు అమ్మాయిలు ఓనర్స్కి ఇచ్చేసి ఆ ఓనర్స్లో ఉన్న అబ్బాయిలను తీసుకొచ్చి మా దాంట్లో వేసుకుంటాం, అమ్మాయిలందరూ ఓనర్స్గా ఉంటారు, అబ్బాయిలందరూ టెనెంట్స్గా ఉంటాము, అప్పుడైతే మంచిగా ఉంటుందేమో అని నా అభిప్రాయం అని చెప్పి ఇమ్ము అన్నాడు. అరే భలే ఆలోచించారు కదరా అనిపిస్తుంది. ఒక్కొక్క విషయంలో ఇమ్ము గారు బాగా ఆలోచిస్తున్నాడండి. మీరేమంటారు? మళ్ళీ సంజన గారు కెప్టెన్ అయిపోగానే నాకు కెప్టెన్ నా సామాన్లని లోపలికి షిఫ్ట్ చేసుకోవాలి, నాకు ఎవరు హెల్ప్ చేస్తారు, నన్ను ఎవరు ఇంప్రెస్ చేస్తారు అంటే నేను ఇంప్రెస్ ఏం చేయను, నన్ను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తానని ఇమ్ము స్వచ్ఛందంగా వాడే ఫస్ట్ ముందుకు వచ్చాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఎంటర్టైన్మెంట్ టాస్క్లో కూడా నెక్స్ట్ లెవెల్లో చేశాడు. మనందరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అండ్ మంచిగా ఆడుతూ మంచి బుర్ర కూడా పెడుతున్నాడు అండి మనోడు. అండ్ మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.